హలో అందరికీ. ఈ వీడియో మొన్న లాస్ట్ సండేది. సో మొన్న 2 డేస్ బ్యాక్ సండేదనమాట. ఆ రోజైతే నేను శారీ వేర్ చేసిన. చాలా బాగుంది కదా. అది ఎప్పుడో మా చిన్నోడు పుట్టినప్పుడు తీసుకున్నది, మళ్ళీ ఇవాళ కట్టుకుంటున్నా ఇంకా. సో ఇక్కడైతే మేము ఆ రోజు సండే చర్చ్కి వెళ్ళేసి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము. మా పిన్ని మా కోసం ఇంకా చికెన్, మటన్, అట్లనే ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది. ప్రిపరేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మా అత్త వచ్చి కొంచెం గరిట అట్లా తిప్పుతుందనమాట వీడియోలో కనిపించడానికి. సో కష్టపడి చేసింది, చెమటలు గార్చుకుంటాం మా పిన్ని అయితే. ఇంకా మా అత్తమ్మ వచ్చి అప్పటిదాకా పడుకొని లేచి వచ్చి ఇప్పుడైతే మంచిగా కలుపుతుంది. ఇంకా అంటే వీడియోలో కనిపించాలి నేను కూడా అనేసి. అప్పటిదాకా వీడియో తీస్తున్నట్టే తెలియదు అసలు, పడుకొని ఉంది కాబట్టి. సో ఇంకా లాస్ట్కి అయితే సరే అందరం కలిసి అయితే ఇంకా వంట చేసేసినాం. గంట తిప్పినా కూడా ఇంకా లాస్ట్కి నేను కూడా వంటలో ఇన్వాల్వ్ అయిపోయినా అనేసి చెప్తుంది ఇక్కడ. సో ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది, కర్రీస్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా సండే స్పెషల్స్ అయితే ఇంకా నార్మల్గా అందరి ఇళ్ళలో నాన్ వెజ్ కంపల్సరీ కదా. కొందరు సండేస్ నాన్ వెజ్ తినరు. సో మేమైతే ఇక్కడ నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసింది మా పిన్ని. అండ్ ఇంకా ఫైనల్గా మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో మా పిన్ని వాళ్ళు ఉండేది మంచిగా అంటే మొత్తం వాళ్ళ సరౌండింగ్స్ మొత్తం చెట్లు ఉన్నాయి. సో ఆ చెట్లకి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తెంపుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాము. మ్యాంగో ఉన్నాయి, ఇంకా అట్లనే జామున్ కూడా ఉన్నాయి. అవన్నీ తెంపుకుందాము అనేసి అనుకుంటున్నాము తినేసిన తర్వాత. సో ఇంకా మాకు అనిపించింది తినేసిన తర్వాత కాదు, తినక ముందుకే పోదామని మా అత్త ముందే మెట్లెక్కుతుంది. మా అత్తకి చెట్లు పెంచడం అయినా చెట్లకు వచ్చిన కాయలు తెంపడం అన్నా చాలా ఇష్టము. తనకి పెంచడం తెంపడం ఇష్టమైతే నాకు ఓన్లీ తెంపడం ఒకటే ఇష్టము. సో ఇంకా ఇక్కడైతే ఇంకా అత్తమ్మ పైకి ఎక్కి చూస్తుంది ఏడేడ కాయలు ఉన్నాయని. సో ఈ చెట్టు అయితే మా పిన్ని వాళ్ళది కాదు, వాళ్ళకి పక్కన ఉండే వాళ్ళది. అయినా కూడా ఎవరేమన్నారు తెంపుకున్నా కూడా. అయినా అక్కడ ఎక్కువ కాయలు కూడా లేవు, ఒక 3-4 అట్లా ఉన్నాయి. సో ఇంకా తెంపడానికి అయితే మా బాబాయ్ ఆ యుద్ధానికి సిద్ధం చేసే ఆయుధం అయితే తయారు చేస్తున్నాడు. ఇంకా మా అత్తమ్మ ముందు నుంచే ఎక్కి ఏడేడ కాయలు ఉన్నాయి, ఏం కాయలు ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉంది. ఎందుకంటే ప్లానింగ్ తనదైతే మంచిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీయడం అయితే మా బాబాయ్ పని. ఇంకా ఫైనల్గా అయితే ఇక మా బాబాయ్ మొత్తము దానికి తీయడానికి, కాయలు తీయడానికి అయితే ఇంకా కట్టెపట్టుకొని వచ్చేసిండు. మా బాబాయ్ ఇంకా మా అత్తమ్మ అయితే అన్న చెల్లెలు కాబట్టి వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు, చిన్నప్పటి అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. చిన్నప్పుడు కూడా నువ్వు ఇట్లనే కాయలు తెంపేది, ఇట్లా చేసేది, అట్లా అది ఇది అనేసి. అండ్ మా మామ కూడా వచ్చేసిండు, అంటే బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి ఎట్లా తెంపాలి అనేసి ప్లానింగ్ చేసుకుంటున్నారు మళ్ళీ. సో ఈ కాయ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ చెట్టుకు కాసిన కాయలన్నీ పుల్లగానే ఉన్నాయి. మొన్న కూడా మా పిన్ని మా కోసం కొన్ని పంపించింది. సో తింటుంటే పుల్లగా తీయగా రెండు ఉన్నాయి, కాకపోతే పులుపు అనేది ఎక్కువ ఉంది. మేబీ ఇవి పచ్చడి కాయలేమో. సో ఇంకా కాయలు అయితే చాలా వచ్చినాయంట. ఇంకా మేము రాకముందుకే తెంపేసినారు, ఇంకా మేము దూరం ఉండే కాబట్టి. సో మేము రాకముందుకే తెంపేసినారు. సో ఇక్కడ వాళ్ళ చెల్లి ప్లానింగ్ ఇస్తుంది, కాకపోతే ఫ్లాప్ అయిపోయింది. తర్వాత ఇంకా మా మామ ప్లానింగ్ ఇచ్చిండు ఇటు సైడ్ వచ్చి తెంపు అనేసి. ఇంకా ఫైనల్గా కాయ అయితే మనకు దక్కేసింది. సో ఇంకా కాయ దక్కిన సంతోషంలో మా అత్త చూడండి కాయ పట్టుకొని చూపిస్తుంది వీడియోలో, ఎంత లడ్డుగా ఉంది, దీంతో పచ్చడి చేస్తే ఎంత బాగుంటుంది అనేసి చెప్తుంది. మా మామ ఇంకొక కాయ చూపిస్తే ఇక్కడ మా బాబాయ్ తెంపుతున్నాడు ఇంకా ఆ కాయ కూడా. సో 2 చిలకగొట్టిన కాయలు ఉన్నాయంట, అంటే చిలుక తిన్న కాయలు ఉన్నాయంట. సో ఆ కాయలు అయితే తెంపుతున్నాడు. కాయలు తెంపడం ఎంత ఇష్టమో మా బాబాయ్కి, ఎక్కడ కూర్చొని తెంపుతున్నాడో చూడండి. మా మామ అయితే ఇంకా ఇది ఖచ్చితంగా తీయగుంటుంది అనేసి అయితే కడిగేసి దానికి ఉప్పు కారం పెట్టి ఇంకా తిందాం ఇంకా ఈ కాయ ఇన్నే అని వీడియోలో చూపిస్తున్నాడు చూడండి. ఈ కాయ అయితే ఓకే బెటరు. సో మంచిగా కొద్దిగా ఎట్లా అంటే పుల్లగా స్వీట్గా చాలా బాగుంది కాయ అయితే. అంటే చిలక తిన్న కాయ స్వీట్గా ఉంటుంది అంటారు కదా, సో అంత మంచిగా ఉంది. సో అందరం తిన్నాము ఈ కాయనైతే. ఇంకా అన్నం తినకుండా ఫస్టే కాయలు తినేసినాము. ఇంకా మా చిన్నోడు కూడా ఆలోపు నిద్ర లేసేసి వస్తున్నాడు ఇంకా. సో ఇంకొక కాయ ఉందనేసి ఫైనల్గా ఆ కాయని, ఇంకొక కాయ కూడా చెట్టుకు మిగిలించొద్దని ఆ కాయ కూడా తెంపేస్తున్నాడు మా బాబాయ్ ఇక్కడ. ఆ కాయ కూడా హాఫ్ మొత్తం చిలక కొరికేసింది. సో కష్టపడి అయినా కూడా ఆ కాయ కూడా మాకే దక్కాలనేసి తెంపుకుంటున్నాం మేము.
అవి తిన్నా తినకపోయినా కూడా కాయ మన చేతిలోకి వచ్చిందంటే అదొక మంచి సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదా. ఈలోపు మా చిన్నోడైతే లేసి వచ్చేసినాడు. అండ్ వానికి కూడా కొంచెం టేస్ట్ చూపిస్తే వాడు ఇంకా పులుపు తినలేకపోతున్నాడు. సో కొంచెం స్వీట్నెస్ కొద్దిగా పులుపు ఉంది కాబట్టి తినగలుగుతాము. సో ఇంకా మనము ఇంకా లంచ్ చేద్దామని అయితే కిందకైతే వెళ్ళిపోయినాం. తినేసి మళ్ళా నేరేడుకాయ చెట్లు ఉన్నాయి, ఇంకా నేరేడుకాయల కోసం అయితే పోయినాము. ఇప్పుడు ఆ జామున్లు అయితే ఎంత ప్రైస్ అంటే కేజీ 150, 200, 180 అలా ఉన్నాయి, చాలా కాస్ట్. సో షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ జామున్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది షుగరు. సో దాన్ని గింజల్ని పడేయకుండా మంచిగా పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అంట. ఇంకా ఈ జామున్ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత మా మామ మా అత్త 2 డైరెక్షన్లు తిరిగి ఒక డైరెక్షన్ ఫైనల్ చేసేసి ఆడ నించున్నారు. ఇంకా కాయలు పడడమేమో కానీ ఆ చున్నీలో మా మామ మీద పడడమే ఎక్కువ ఉంది. మా మామకి ఎన్ని తగిలినాయో ఆ రోజు. మా అత్త మాత్రం మంచిగా తలెత్తుకొని చూస్తూ ఉంది. కానీ మా మామ సైడే చెట్టు మొత్తం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ తగిలినాయి మా మామకి కాయలు ఆ చున్నీలో పడడం కన్నా మోస్ట్లీ కిందనే ఎక్కువ పడిపోయినాయి. సో ఇంకా నేరేడు కాయలు అయితే ఇప్పుడు ఇవి మేము బయట కొనుక్కోవాలంటే ఇవి ఒక 2 kgs దాకా వచ్చినాయి మాకు. ఇంకా ఆ చెట్టుకైతే పండినవి కచ్చివి చాలా ఉన్నాయి. సో ఇంకా తెంపుకోలేదు. ఇవి తినే వరకే మళ్ళీ ఎందుకు చెట్టు నుంచి తీసి వేస్ట్ అయిపోతాయి కదా అనేసి సో మేము తినే వరకే తీసుకున్నాం అనమాట. కింద కూడా పడినాయి కదా, సో మేము అవి కూడా వేస్ట్ చేయకుండా ఇంకా తీసుకుంటున్నాము. అది సపరేట్ కవర్లోకి తీసుకొని ఇంకా దాంతో పౌడర్ చేద్దాము అన్నట్టు తీసుకున్నాము. సో మంచి కాయలు కూడా కింద పడినుండే. అండ్ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమన్నా కాయలు ఉంటే తెంపుకుందాము అనేసి వెళ్తున్నాం. ఇక్కడ మా అత్తకి చింత చిగురు చెట్టు కనిపించింది, ఇంకా ఆ నుంచి అస్సలు రావడం లేదు. ఇంకా మా పిన్ని ఉండి అన్నది ఇంకా ముందు చాలా చెట్లు ఉన్నాయి ఆడ తెంపుకుందాంలే అనేసి తీసుకెళ్తుంది మా పిన్ని. ఇంకా వెళ్తున్నాము. మా బుడ్డోడు అయితే ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అస్సలు ఆగడం లేదు, రోడ్ అంతా అయినదే. ఇంకా మా అత్త చూడండి కాయలను ఎంత జాగ్రత్తగా మూట కట్టుకొని తీసుకుపోతుందో. అవి అయితే ఇంకా చాలా జాగ్రత్తగా పట్టుకుంటుంది ఎడ పడిపోతాయి అనేసి, ఎందుకంటే కాస్ట్లీ కదా ఇప్పుడు మరి సీజన్ అన్నప్పుడు. సో అందుకనేసి. అండ్ కొన్ని మ్యాంగో చెట్లు కూడా ఉన్నాయి. కాయలు మొత్తానికి చాలా మంది తెంపేసుకున్నారు. ఇంకా మా అత్తకైతే ఒక కాయ దొరికింది, ఇంకా సంతోషం ఆగలేకపోతుంది. ఆ చెట్టుకి ఇంకా 2-3 కాయలు ఉన్నాయి, అవి కూడా మనమే తెంపుకోవాలనేసి. కాకపోతే అవి చాలా చిన్నవి, కాకపోతే పండిపోయినాయి చెట్టు మీదనే. ఇక్కడైతే చాలా పెద్ద చింత చిగురు చెట్టు ఉంది. మా మామ అయితే ఇంకా ఎక్కి తెంపుతూ ఉన్నారు. ఇంకా మా బామ్మ బాబాయ్ అందరు కలిసి తెంపుతున్నారు. మా చిన్నోడికైతే ఏడ ఏ చెత్త కనిపించినా ఏడ ఏ మంచి రోడ్డు కనిపించినా ఇంకా అస్సలు ఆగడంలే. ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రము అస్సలు ఆగడు వీడు. ఎంత కష్టపెడుతుంటారంటే మా మామని మా బాబాయ్ని మా పిన్ని మా అత్త ఇద్దరు కలిసి ఇంకా అసలు కొయ్యి కొయ్యి చింత చిగురు కొయ్యి అనేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఇది కూడా కొంచెం సీజన్లోనే వస్తుంది కాబట్టి ఇంకా కొయ్యమని చెప్తున్నారు. దీంతో పప్పు చేసుకున్న బాగుంటుందంట. అండ్ గోంగూర చికెన్ చేసుకుంటాం కదా, అట్లనే చిగురు చికెన్ చేసుకున్న, మటన్ చేసుకున్న, అండ్ ఎండు రొయ్యలు ఉంటాయి కదా అది చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందంట. నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మ పప్పు అయితే చేసింది, చాలా బాగుండే. సో ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ రిటర్న్లో ఇంకో చెట్టు కనిపించినా కూడా ఆ చెట్టుని కూడా వదులుతలేరు. సో మా సండే ఫన్ బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. మంచిగా ఇలా మన చేతులతో అన్నీ తెంపుకొని వండుకుంటే తింటే ఎంత బాగుంటుంది కదా. అవును, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి.